శ్రీలీల దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్తున్న వారిలో శ్రీలీల ఒకరు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా మారి టాప్ హీరోయిన్ గా మారుతోంది. పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ గురిచేసింది. పుష్ప 1లో సమంత ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2లో శ్రీలీల చేస్తోంది. కారణం, ఏదైనా రీసెంట్గా విడుదలైన ఐటమ్ సాంగ్ పై చాలా మంది భిన్నంగా స్పందిస్తారు. దీనిపై తాజాగా హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది. అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ అద్భుతంగా చేయగల హీరోల్లో ఒకరు. ఎంతటి క్లిష్టమైన మూమెంట్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసేస్తారు బన్నీ. ఆయన డాన్స్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. హీరోయిన్లు సైతం అల్లు అర్జున్తో డాన్స్ చేయాలంటే భయపడతారు. ఇది అతిశయోక్తి కాదు. తాజాగా బన్నీతో డాన్స్ చేయాలంటే చాలా కష్టమని అన్నారు స్టార్ హీరోయిన్ శ్రీలీల. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలుసు. పాటలు, మాటలు, డైలాగ్స్, నటీనటుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించింది. దీనికి సీక్వెల్గా తెరకెక్కుతున్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇంతటి భారీ హైపున నేపథ్యంలో పుష్ప ది రోల్కి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా 640 కోట్లు, డిజిటల్ రైట్స్ కింద 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 85 కోట్లు కలుపుకొని మొత్తంగా 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డులు దుమ్ముదులుతున్నాడు. గతంలో ఏ భారతీయ చిత్రానికి లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,500 థియేటర్స్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో విడుదలైన పుష్ప 2 ట్రైలర్ రికార్డులో తిరగరాస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉండి తీరాల్సిందే. ఆర్యా నుంచి పుష్ప ది రైజ్ వరకు సుకుమార్ తీసిన అన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఇక పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మామా సాంగ్ మాస్కి పూనకాలు తెప్పించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో బన్నీతో కలిసి స్టెప్స్ వేస్తే ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. పుష్ప పార్ట్ 1 హిట్ కావడంలో ఈ సాంగ్ పాత్ర కీలకం. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. కిసిక్ అంటూ సాగే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. శ్రీలీల, అల్లు అర్జున్ ఇద్దరు డాన్స్ ఇరగదీసే వాళ్లే కావడంతో అందుకు తగ్గట్టుగానే మూమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ డాన్స్పై శ్రీలీల సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీలీలను డాన్స్లో కింగ్ ఎవరని విలేకరులు ప్రశ్నిస్తారు. దీంతో నితిన్ని పక్కన పెడితే ఆన్సర్ ఇవ్వడానికి ఆమె తటపటాయిస్తుంది. అయితే నితిన్ కాస్త ధైర్యం చెప్పడంతో తాను ఇప్పటి వరకు నటించిన వాళ్ళలో డాన్సింగ్ కింగ్ అంటే అల్లు అర్జున్ అని మొహమాటం లేకుండా చెప్పింది. అంతేగాక కిసిక్ సాంగ్ యావరేజ్ కాదని, అది పుష్ప 2లో చూసిన తరువాత ఆ సాంగ్ ఎలాంటిదో తెలుస్తుందంటూ మాట్లాడారు. పుష్ప 2లో ఈ ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.